విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. సర్వకృపానిధియగు మా దేవ, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, మీరు మమ్మల్ని అందరినీ ఎంతగానో ప్రేమించి సజీవుల లెక్కలో ఉంచి విలువైన మీ జ్ఞాన సంగతులు మరి ఒకసారి సంఘముగా మేమందరము సమకూర్చబడి నేర్చుకోవడానికి మీరు మాకిచ్చిన ఈ గొప్ప అవకాశమును బట్టి ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం తండ్రి. ప్రభువా, మీ సన్నిధిలో నిరంతరము వర్ధిల్లుతూ మీ ఆజ్ఞలను అనుసరిస్తూ జీవవాక్యమును బట్టి అతిశయిస్తూ నమ్మకమైన పిల్లలముగా, నమ్మకమైన పనివారుగా మీ ఆత్మను అనుసరించి జీవించడానికి మమ్మల్ని బలపరచండి తండ్రి. ఈ సమయమందు మీరు మా కొరకు సిద్ధపరిచినటువంటి జ్ఞాన సంగతులు గ్రహించిన వారముగా ఎల్లప్పుడూ యోగ్యత కలిగి మీ సన్నిధి కాంతిలో నడవగలగడానికి సహాయం చేయండి. కూడి వచ్చినటువంటి మీ పిల్లల్ని, వారి కుటుంబాల్ని జ్ఞాపకం చేసుకోండి. విత్తబడుతున్న ఈ వాక్యాన్ని దుష్టుడు ఎత్తుకుని పోకుండా కాపాడుకోగలిగే శక్తి సామర్థ్యాలు మీ బిడ్డలకు ప్రసాదించండి తండ్రి. అదేవిధంగా విలువైన మీ జ్ఞానవాక్కులను మీ పిల్లలకు ఉపదేశించే శక్తిని, సమయోచితమైన జ్ఞానాన్ని, మరి ముఖ్యంగా మా యందు మీరు నివసింపజేసిన ఆత్మ సహాయాన్ని ప్రసాదించమని ప్రాధేయపడుతూ మీ కుమారుడు, మా రక్షకుడు, మా అందరి ప్రభు అయిన క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించుకొనిచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని ప్రజలరా, ప్రియమైన దేవుని సంఘమా, దేవాది దేవుని మహాకృపను బట్టి మరి ఒకసారి మనందరం ఇలా సమకూర్చబడి దేవుని యొక్క జ్ఞానవాక్కులు వినటానికి దేవుడు మనల్ని అందరినీ ప్రేమించి మనకి ఇచ్చినటువంటి ఈ మహద్భాగ్యాన్ని బట్టి హృదయపూర్వకంగా తండ్రికి, కుమారుడైన క్రీస్తు వారి పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యుగముల వరకు మనందరి ద్వారా నిత్యము దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియులరా, ప్రస్తుత క్రైస్తవ సమాజంలో ఆచారాలకు కానీ వ్యవహారాలకు కానీ కొదువు లేకుండా అనేక విధములైన ఆచారాలు ఒకనాడు యూదులు ఏ విధంగా అయితే అభ్యసించేవారో మనవారు కూడా అదే విధంగా అభ్యసిస్తూ వాటిలో పూర్తిగా నిమగ్నమై వాటికి మాత్రమే విలువనిచ్చేటువంటి కాలంలో మనం ఉన్నాం. ఈ సంగతి మీ అందరికీ కూడా తెలియంది కాదు. ప్రస్తుత దినాలలో ఇప్పుడు నడుస్తున్నది ఏంటంటే శ్రమ దినాలు, శ్రమకాలపు ప్రార్థనలు. కాబట్టి ఈ సమయంలో వివాహాలు చేసుకోవడం కానీ, లేకపోతే పుణ్య కార్యాలు చేయడం కానీ, అంటే శుభకార్యాలు చేయడం కానీ ఇలాంటివేవి ఆచరించకూడదు. చివరికి కొంతమంది అయితే పెరిగిన గడ్డాన్ని కూడా గురిగించుకోకూడదు, తలకి కటింగ్ వేయించుకోకూడదు. ఇలాంటి కొన్ని ఆచారాలు అభ్యసిస్తూ మనవాళ్ళు కాదు, క్రైస్తవులుగా పిలువబడుతున్న కొందరు ఈ విధానాల్లో వెళ్ళడం మనందరికీ తెలిసిన విషయం. అయితే ప్రియులరా, క్రైస్తవ్యం అనేది గుమ్మం లేని గృహం లాంటిది కాదు. ఒక గృహానికి ఎప్పుడైతే గుమ్మం లేదో అన్నీ అందులోనికి చొరబడతాయి. అంటే మనకి తలుపు వేసుకోలేదనుకోండి, ఇంటికి తలుపు వేయకుండా మనం దేవుని వాక్యం వినడానికి ఇక్కడికి వచ్చేసాం అనుకోండి, మనం వెళ్ళే సమయానికి మన ఇంట్లో అన్ని రకాల జంతువులు ఉండొచ్చు. ఇంచుమించు మన ఏరియాలో తిరిగే జంతువులన్నీ ఉండొచ్చు. కారణం ఏంటంటే మనం ఆ భద్రత ఆ గృహానికి కల్పించలేదు కాబట్టి. క్రైస్తవ్యం అలాంటిది కాదు. క్రైస్తవ్యానికి ఒక గట్టి భద్రత ఉంది. ఆ భద్రత ఏంటంటే, మొదట దేవుని వాక్యం, రెండోది పరిశుద్ధాత్ముడు. ఈ వాక్యం, పరిశుద్ధాత్ముడు, సంఘం, ఈ సంఘంలో ఎలా పడితే అలా, ఏది పడితే అది ఎప్పుడు కూడా మనం చేయకూడదు. ఎందుకంటే ఒక ఖచ్చితమైన నిబంధన, ఒక ఖచ్చితమైన వివరణ, ఒక ఖచ్చితమైన ఆజ్ఞ, ఒక ఖచ్చితమైన పద్ధతి దైవ గ్రంథం మనకి ఇచ్చేసింది.
అలా దైవ గ్రంథంలో వ్రాయబడినటువంటి విషయాలను జాగ్రత్తగా పరిశీలన చేస్తూ మేము తలపెడుతున్నటువంటి కార్యక్రమాలు లేదా మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఎంతవరకు వాక్యానుసారంగా ఉన్నాయి అనే భావన మనందరికీ రావాలి. ఒకవేళ మనం చేస్తున్నటువంటి కార్యక్రమం వాక్యానుసారంగా లేకపోతే వెంటనే దాన్ని దిద్దుకోవాలి, వెంటనే మనల్ని మనం సరిచేసుకోవాలి, మన జీవితాన్ని చక్కబెట్టుకోవాలి. లేకపోతే ప్రభు మనల్ని ఖచ్చితంగా లెక్క అడుగుతారు. సంఘమును పాడు చేసే అధికారం భూమి మీద ఏ మానవుడికి ఇవ్వలేదు. గుర్తుపెట్టుకోండి, ఏ మానవుడికి సంఘాన్ని పాడు చేసే అధికారం లేదు. ఒకవేళ ఎవడైనా తెగించి ఆ పాపానికి పూనుకుంటే, ఆ పాపానికి ఎవరైనా తెగించి పూనుకుంటే అలాంటి వాళ్ళకి దేవుడు ఖచ్చితంగా చెప్పాడు, ఎవడైనను దేవుని ఇంటిని పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఇల్లు అంటే ఇది సంఘం. ఎవడైనను దేవుని ఇంటిని పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును అన్నాడు. కాబట్టి సంఘాన్ని పాడు చేసే అధికారం కానీ, సంఘాన్ని నాశనం చేసే అధికారం కానీ, సంఘానికి కొత్త కొత్త సిద్ధాంతాలు నేర్పించే అధికారం కానీ, బోధల్ని మార్చే అధికారం కానీ మనకు ఎంత మాత్రం లేవు ప్రియులారా. మనం చేసే ఏదైనా సరే దేవుని ఆజ్ఞకు లోబడినదై ఉండాలి. ఆయన మనల్ని ప్రియముగా ఎంచే విధంగా మనం చెయ్యాలి. కానీ ఈరోజు అలా ఏం లేదు. ఎవరు పడితే వారు, ఎవరికి నచ్చినట్టుగా వారు, ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు బైబిల్ని కలుపుతూ చెరుపుతూ వారి వారి కొత్త ఉద్దేశాలు, వారి వారి కొత్త సిద్ధాంతాలు క్రైస్తవ్యానికి ఆపాదిస్తూ రకరకాలుగా వక్రమార్గం వైపు నడిపిస్తూ మేము కూడా క్రైస్తవులమే అని చెప్పుకుంటూ ఉన్నారు. మొన్నటి వరకు తెల్ల చొక్కాల్లో దర్శనమిచ్చేవారు ఈ మాలధారులు, ఇప్పుడు మరలా గ్రీన్ కలర్ చొక్కాల్లో దర్శనమిస్తున్నారు. వాళ్ళందరూ క్రీస్తు మాల ధరించిన వారు. ఈ 40 రోజులు చక్కగా ఆ ఉపవాసాల్లో కొనసాగుతూ క్రీస్తు మాల ధరించి ఆ మాల తీసుకెళ్ళి ఏదో ఒక పుణ్యక్షేత్రంగా వాళ్ళు భావించేటువంటి కొండ మీద దాన్ని ఇచ్చి మరలా తిరిగి ఇంటికి రావడం, ఆ సమయంలో కొన్ని చిత్ర విచిత్రమైన ఆచారాలు వాళ్ళు పాటించడం, వాటి ప్రకారంగా వాళ్ళు జీవించడం, ఇవన్నీ కూడా మనం సమాజంలో చూస్తూ వస్తున్నాం ప్రియులారా. కానీ ఒక్కరు కూడా దేవుడు ఈ విధమైన ఆచారాలని హర్షిస్తాడా, ఆయనకు ఆచారం ముఖ్యమా లేకపోతే మన జీవిత విధానం ముఖ్యమా, మన జీవన విధానం ముఖ్యమా, ఆయన మన ప్రవర్తనను చూస్తాడా లేకపోతే మనం పాటించే పద్ధతుల్ని చూస్తాడా, ఏది ఆయనకు ముఖ్యం, దేన్ని బట్టి ఆయన మనల్ని ఎన్నికలోనికి తీసుకొస్తాడు, దేన్ని బట్టి ఆయన మనకు ఒక విలువనిస్తాడు, దేన్ని బట్టి మనల్ని ఆయన సమర్థిస్తాడు, ఇవన్నీ కూడా మనం పూర్తిగా ఆలోచించవలసినటువంటి విషయాలు. కానీ ఎప్పుడైతే మానవునికి ఈ ఆలోచన రాహిత్యం, ఈ ఆలోచన కరువైపోయిందో మానవ జీవితంలో, ఆటోమేటిక్గా వాళ్ళు దైవ భయం లేకుండా దైవ భయాన్ని పూర్తిగా విడిచి వారికి నచ్చిన మార్గాల్లో వెళుతూ ఉంటారు. పాత నిబంధన గ్రంథంలో పూర్వకాలపు భక్తులు దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఈ ఉపవాసం అనే దాన్ని ఆశ్రయించారు. ప్రారంభంలో ఎప్పుడు కూడా దేవుడు మీరు నా కొరకు భోజనం మానేసి ప్రార్థించాలి అని చెప్పలేదు. ఈ ఉపవాస ప్రార్థన అనేది మొట్టమొదట మనుష్యులే స్టార్ట్ చేశారు. ఎందుకు వాళ్ళు అలా స్టార్ట్ చేయాల్సి వచ్చిందంటే, దేవుడు మమ్మల్ని కరుణించి మమ్మల్ని క్షమించి ఆయన మాకు ప్రసన్నం కావాలి, ఆయన మా పట్ల దయ చూపించాలి, మా తప్పుల్ని క్షమించాలి, మా పాపాలని క్షమించాలి అనే భావనతో వారు ఈ ఉపవాస ప్రార్థన అనే దాన్ని ప్రారంభించారు. దాదాపుగా యూదులందరూ, ఇశ్రాయేలీలందరూ కూడా వారు నియామక కాలాల్లో ఉపవాసం చేసేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయారు. అంటే చివరికి దాన్ని ఒక ఆచారంగా కూడా మార్చేశారు. ప్రారంభపు దినాలలో వారు చేసినటువంటి ఉపవాసానికి ఒక రీజన్ ఉంది. ఏంట రీజన్ అంటే, వారు ఎప్పుడైతే ఆపదలో ఉన్నారో, వారు ఎప్పుడైతే ప్రమాదంలో ఉన్నారో, వారు ఎప్పుడైతే పశ్చాత్తాపపడ్డారో, వారు ఎప్పుడైతే తప్పును ఒప్పుకుంటున్నారో, వారు ఎప్పుడైతే పరివర్తన చెందారో, ఆ పరివర్తనలో భాగంగా ఉపవాసంతో దేవుణ్ణి ఆరాధించేవారు, ఆయన దగ్గర క్షమాపణ కోరుకునేవారు, ఆయనను కనికరించమని వేడుకునేవారు, క్షమించమని వేడుకునేవారు. ఇక మీదట ఈ ఉపవాస ప్రార్థన అనంతరం మా జీవితం
నీకు అనుకూలంగా ఉంటుంది, నీ మార్గాలలో ఉంటుంది అనే భావనతో వాళ్ళు దేవుని సన్నిధికి చేరుకునేవారు. ఇది యూదుల యొక్క బలమైన సంప్రదాయంగా తర్వాతి దినాల్లో మారిపోయింది. ఉదాహరణకు మీరు చూడగలిగితే ఎస్తేరు కాలంలో కూడా ఉగ్రత అనగా ఒక ప్రమాదం వాళ్ళ మీదకి వస్తుంది అన్న విషయం వాళ్ళకి తెలిసినప్పుడు, వాళ్ళను చంపబోతున్నారు, మేము చంపబడబోతున్నాము అనే విషయం వాళ్ళకి అర్థమైనప్పుడు ఎస్తేరు కూడా చెబుతుంది, ఉపవాస దినం చాటించండి, ఉపవాస దినం చాటించండి, అందరూ ఉపవాసం ఉండాలి, అందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు తప్పక మనల్ని కనికరిస్తాడు, తప్పక మనల్ని కరుణిస్తాడు, మనల్ని ఈ శ్రమ నుండి దేవుడు విడిపిస్తాడు అని ఎస్తేరు చెప్పగా మనం చూస్తాం. అదేవిధంగా యోనా గారు నినివే పట్టణానికి ప్రకటన నిమిత్తం అనగా మారు మనస్సు పొందమని ప్రకటించడానికి వెళ్ళినప్పుడు, యాక్చువల్గా ఉగ్రత మీ మీదకి వస్తుందని ప్రకటించడానికి వెళ్తారు యోనా గారు. అలా వెళ్ళినప్పుడు వాళ్ళు గోనె పట్ట ధరించి మారు మనస్సు పొంది ఉపవాసం ఉండి వాళ్ళ చెడు నడత మానుకొనగా, వాళ్ళ చెడు క్రియలు మానుకొనగా యెహోవా ఆ వచ్చేటువంటి ఉగ్రతను వారి మీదకి రాకుండా ఆపినట్టుగా మనం యోనా గ్రంథంలో కూడా చూస్తున్నాం. ఇలాంటి కొన్ని సందర్భాలు మనకి దైవ గ్రంథంలో కనబడుతున్నప్పుడు, చరిత్రలో కనబడుతున్నప్పుడు, గ్రంథ చరిత్రలో చాలామంది యూదులు దీన్ని చివరికి అంటే ఉపవాసం వల్ల మనకు మేలే జరుగుతుంది, మనం భోజనం మానేసి దేవుని సన్నిధిలో మొరపెట్టడం వల్ల మనకు మేలే జరుగుతుంది కనుక మనం ఈ విధంగా మనం చేద్దాము అని భావించి వాళ్ళు ఏం చేసేవారంటే ఉపవాస ప్రార్థనలు ఆచారంగా కొనసాగిస్తూ వచ్చారు. చివరికి ఇది వాళ్ళందరి జీవితాల్లో ఒక భయంకరమైన, ఒక చెరపలేని ఒక ఆచారంగా మిగిలిపోయింది. గుర్తుపెట్టుకోండి, భక్తి అనేది ఎప్పుడు ఆచారం కాదు, ప్రభువును ఆరాధించడం అనేది ఆచారం కాదు, అదొక పద్ధతిగా మారిపోవాలని ప్రభు అనుకోడు. కొన్ని జీవితాల్లో కొన్ని కార్యక్రమాలు పద్ధతులుగా మారిపోతాయి. పద్ధతులు అలా మారిపోకూడదు. భక్తి భక్తే, అది పద్ధతిగా మారకూడదు. ఏదో తప్పదు, టైం టేబుల్ ప్రకారం టైంకి చేసేయాలి అంటే అది భక్తి కాదు ప్రియులరా. టైం టేబుల్ ప్రకారంగా చేసేది కాదు భక్తి. భక్తి అనేది ఒక అనిర్వచనీయమైన అనుభూతి. అది దేవునితో మనం కలిగి ఉన్నటువంటి సహవాసం, ఆయనతో మనం సమాధానము కలిగి వ్యవహరించేటువంటి తీరు, ఆ విధానం అది వేరు. అంతేగాని దానికి ఒక టైం టేబుల్, దానికి ఒక కొలమానం, దానికి ఒక పద్ధతి, దానికి ఒక ఆచారం, దానికి ఒక సమయం, దానికి ఒక సందర్భం అనుకోవడం కరెక్ట్ కాదు. భక్తి అనేది మన జీవితం అంతా జరిగేది. అంటే మనం మరణించేంత వరకు మన జీవితంలో అనుక్షణం మనం ఏ భావాలతో బ్రతకాలి? భక్తి భావాలతో బ్రతకాలి. అంతేగాని దాన్ని ఒక పద్ధతిగా మార్చేసుకోకూడదు. ఒక పద్ధతిగా మార్చేసుకుంటే అన్యజనులకి మనకి తేడా లేకుండా పోతుంది. దానికి ఒక టైం టేబుల్ పెట్టుకుని ఆ టైం టేబుల్ ప్రకారం అనుకున్నాం కాబట్టి, అలవాటు అయిపోయింది కాబట్టి ఇది చెయ్యాలి, అలవాటు అయిపోయింది కాబట్టి ఇది చెయ్యాలి అనుకోవడం అది భక్తా కాదు ప్రియులరా. కానీ వీళ్ళు ఈ ఉపవాసాన్ని ఎలా మార్చేశారంటే యూదులు ఒక అలవాటుగా, ఒక ఆచారంగా, ఒక పద్ధతిగా మార్చేశారు దాన్ని. దాని గురించి మీరు గ్రంథ పరిశీలన చేస్తే జకరియా గ్రంథంలో కొన్ని విలువైన సంగతులు వ్రాయబడ్డాయి. జకరియా గ్రంథం 7వ అధ్యాయము, జకరియా గ్రంథం 7వ అధ్యాయము ప్రారంభ వచనం చూడండి. జకరియా గ్రంథం 7వ అధ్యాయము ప్రారంభ వచనం. రాజైన దర్యావేషు దినములయందు ఏలుబడియందు, రాజైన దర్యావేషు ఏలుబడియందు. దర్యావేషు అంటే మాదీయ సామ్రాజ్యపు చక్రవర్తి, అర్థమవుతుందా? ఈ రాజైన దర్యావేషు ఏలుబడియందు 4వ సంవత్సరము కిస్లేవు అను 9వ నెల 4వ దినమున బేతేలు వారు షెరెజెరును రెగెమ్మెలకును తమ వారిని పంపి, ఇన్ని సంవత్సరములు మేము దుఃఖించి నట్టు 5వ నెలలో ఉపవాసం ఉండి దుఃఖింతుమా అని యెహోవాను శాంతిపరచుటకై మందిరమునొద్దనున్న యాజకులను ప్రవక్తలను మనవి చేయగా. చూసారా, యెహోవాను శాంతిపరచుటకై ఈ మాదీయ పారసీకుల కాలంలో దర్యావేషు అనే రాజు ఏలుబడి చేస్తున్న 4వ సంవత్సరంలో
కిస్లేవ్ అనే 9వ నెల 4వ దినమున ఈ బేతేలు వారు ఏం చేశారంటే తమ వారిని పంపించి, ఇన్ని సంవత్సరములు మేము దుఃఖించినట్టు 5వ నెలలో ఉపవాసం ఉండి దుఃఖింతుమా. దుఃఖము అనేది ఎలా వస్తుంది చెప్పండి ఒకసారి. దుఃఖము అనేది మనిషికి ఎలా వస్తుంది? ఎలా వస్తుంది? ఊరికే వస్తుందా? ఊరికే దుఃఖపడతామా? ఊరికే దుఃఖపడేది నటన, నిజంగా దుఃఖపడేది వాస్తవం. దుఃఖము అనేది దైవ చిత్తానుసారంగా ఉండాలి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును అన్నాడు. దుఃఖము అనేది ఇప్పుడు ఎలా ఉండాలంటే పశ్చాత్తాపంతో, పశ్చాత్తాప భావనతో రావాలి. అది మనం ప్రార్థనలో ఉండగా ఆ పశ్చాత్తాప భావనతో, తప్పు చేశాను అనే భావనతో, ప్రభువా నన్ను కనికరించు, ప్రభువా నన్ను క్షమించు, నేను మార్గము తప్పి నిన్ను బాధించాను, మార్గం తప్పి అసహ్యమైన కార్యాలు చేశాను, నా జీవితంలో ఎన్నో మార్లు నీవు నన్ను పిలిచినా వల్లకపోతిని, నీ మాటను నేను ఖాతరు చేయలేదు, సో నన్ను క్షమించు, నన్ను కనికరించు అని ప్రాధేయపడే విధానం నిజమైన దుఃఖం. దుఃఖం వల్ల కలుగుతుంది. కానీ నటన ఆచారబద్ధమైనది. నటనతో కూడిన దుఃఖం ఎలాంటిది? ఆచారబద్ధమైనది. నిజంగా దుఃఖంతో ఉన్నవాడు ముందు దుఃఖంతోనే ఉంటాడు, తర్వాత దుఃఖంతోనే ఉంటాడు. ముందు నవ్వుతూ ఉండి మధ్యలో దుఃఖం వచ్చి తర్వాత మళ్ళీ నవ్వుతూ ఉన్నాడు అనుకోండి, అది నిజమైన దుఃఖమా? మీరు చెప్పండి. మనసులో దుఃఖం ఉన్నప్పుడు ఆ సమయం అంతా కూడా ఎలా ఉంటాడు? దుఃఖంతోనే ఉంటాడు. కానీ మనం చాలా చోట్ల చూడండి, దుఃఖం అనేది ఆటోమేటిక్గా వస్తుంది, మళ్ళీ నవ్వు వచ్చేస్తుంటుంది. జస్ట్ ఇలా ప్రార్థన చేయని మైక్ ఇచ్చినప్పుడు మాత్రం తెగ దుఃఖం వచ్చేస్తుంది కొంతమందికి. ప్రార్థన అయిపోగానే ఏమొచ్చేస్తుంది? నవ్వు వచ్చేస్తుంది. మామూలుగా అందరితో మామూలుగా మాట్లాడుతుంటారు. ఇది నటన. మీరు ఇలాంటివి చనిపోయిన దగ్గర గమనిస్తుంటారు. చచ్చిపోయినప్పుడు చూడండి, చాలామంది ఏడవాలి కాబట్టి ఏడుస్తారు, బాగోదని. అరే బొత్తిగా తండ్రి చనిపోయినా ఏడట్లేదు, వీళ్ళు తల్లి చనిపోయినా ఏడట్లేదు అని అంటారని, భార్య చనిపోయినా ఏడట్లేదు, భర్త చనిపోయినా ఏడట్లేదు అంటారని కావాలని కొంతమంది దొంగ ఏడుపులు ఏడుస్తూ ఉంటారు. చూసారా మీరు? కాసేపు అలా ఓ అని శోకనాలు తీస్తారు. తర్వాత ఎవరైనా రాగానే అక్కర్రా బాగున్నావా, టీ తాగావా, వీళ్ళు లోపలికి వెళ్ళి కూర్చో అని మామూలుగా ఆడేస్తుంటారు. మళ్ళీ ఓ అంటారు ఎవరైనా వచ్చేటప్పుడు, నా దేవుడో అని మొదలు పెడుతుంటారు. అంటే మనిషి వచ్చినప్పుడు, ఎవరైనా కనబడినప్పుడు ఒక్కసారి గొంతు రేజ్ అయిపోతుంటుంది. మళ్ళీ అలా వెళ్ళిపోగానే మామూలుగానే అన్నీ మామూలే, సరా మామూలే. ఇది నాటకీయతతో కూడినటువంటి దుఃఖం. ఇది దాన్ని ఎవడు కన్సిడర్ చేయరు. అది కరెక్ట్ కాదు అది. ఎందుకంటే నిజంగా హృదయంలో దుఃఖం ఉందనుకోండి, వాళ్ళలో వాళ్ళే కుమిలిపోతూ ఉంటారు. కాసేపు నవ్వడం, కాసేపు ఏడవడం, కాసేపు నవ్వడం, కాసేపు ఏడవడం, ఇలాంటివి ఉండవు. దుఃఖం లేదనుకోండి, ఉండదు. అంతే కదా. దుఃఖం ఉంటే అది అలాగే ఉంటుంది. ఇంకా మరలా నవ్వు ఎక్కడి నుంచి వస్తుంది? జోకులు ఎక్కడి నుంచి వస్తాయి? కామెడీలు ఎక్కడి నుంచి వస్తాయి? టెంట్లో కూర్చుని నవ్వుకోవడాలు, వేటకారాలు ఆడుకోవడాలు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? చచ్చిపోయిన దగ్గర రావు. అంటే ఈ దుఃఖం వాస్తవమైన దుఃఖం కాదన్నమాట. ఆ దుఃఖంలో ఉన్న రెండు రకాలు, ఒకటి నిజమైనది, రెండవది కల్పితమైనది. కల్పితమైన దుఃఖం ప్రజల మెప్పు కోసం వచ్చేది. అంటే ప్రజలు చూస్తున్నారు, మనం ఏడవకపోతే బాగోదు, మనం కన్నీళ్ళు పెట్టుకోకపోతే బాగోదు, వాళ్ళు చూస్తున్నారు కనుక మనం కన్నీళ్ళు పెట్టుకోవాలి. ఎవరి మెప్పు కోసం? ఎవరి మెప్పు కోసం ఈ దుఃఖం? ప్రజల మెప్పు కోసం ఈ దుఃఖం. దాన్ని దేవుడు అస్సలు కన్సిడర్ చేయడు. దాన్ని అసలు దేవుడు లెక్కలోనికి తీసుకోడు. వీళ్ళు ఏమంటున్నారంటే, ఈ నెలలో ఉపవాసం ఉండి దుఃఖింతుమా యెహోవాను శాంతిపరచుటకై మందిరం నొద్దనున్న యాజకులను ప్రవక్తలను మనవి చేయగా, సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, దేశపు జనులందరికీ యాజకులకును నీవి మాట తెలియజేయవలను. జకరియా, దేశపు జనులకు అలాగే యాజకులకు కూడా నీవి మాట తెలియజేయవలను. ఈ జరిగిన 70 సంవత్సరాలు, ఈ జరిగిన 70 సంవత్సరాలు ఏమండి, ఏటేటా 5వ నెల 7వ నెల మీరు ఉపవాసం ఉండి దుఃఖము సలుపుచ్చు వచ్చినప్పుడు నా యందు భక్తి కలిగియే ఉపవాసం ఉన్నారా? ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ పెట్టాడు అక్కడ.
వాళ్ళేం అడుగుతున్నారంటే 5వ నెలలో 7వ నెలలో రెడీ చేసేయమంటారా, దుఃఖపడమంటారా అంటే, ఈ మధ్య ఏదో విన్నానండి, ఏడవడానికి కూడా ఒక టీం ఉందట. చచ్చిపోయినప్పుడు మనుషులు ఎవరు లేరనుకోండి ఏడవడానికి, వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు వస్తారనమాట. రేటు మాట్లాడుకోవాలి వాళ్ళ టీంకి, భజన్ టీం లాగా అనమాట. వాళ్ళు వచ్చి ఏడ్చేసి అంతా అయిపోయేంత వరకు అక్కడ ఏడుపులు అన్నీ ఉంటాయి. చక్కగా ఆ ఎన్విరాన్మెంట్ అంతా కూడా చనిపోయారు అనే ఎన్విరాన్మెంట్ కలిగిస్తారనమాట. అక్కడ అలా ఆ వాతావరణం ఏర్పాటు చేస్తారు. అక్కడ ఏడ్చే వాళ్ళు ఎవరు లేరనుకోండి, వీళ్ళు బాగా ఏడుస్తారు, ఏడ్చి వెళ్ళిపోతారు. దానికి ఒక పేమెంట్ ఉంది, ఆ పేమెంట్ ఇచ్చేస్తే సరిపోద్ది. సో రోజు రోజుకి సమాజం కొత్త పుంతలు దొక్కుతుంది. ఏడవడానికి కూడా ఎవరు? మనుషులు. వీళ్ళు కూడా అంటున్నారు దేవుని దగ్గరికి వెళ్ళి, 5వ నెలలో ఏడిసేయమంటారా, 7వ నెలలో ఏడిసేయమంటారా, 5వ నెలలో దుఃఖపడమంటారా, 7వ నెలలో దుఃఖపడమంటారా, ఉపవాసం మొదలెట్టమంటారా? ఆ టైంలో మీరు ఏమంటారు చెప్పండి అని అడిగితే దేవుడు అన్నాడు, నాయన 70 ఏళ్ళు దేశపు జనులకు నీవి మాట చదివించి జరిగిన 70 ఏళ్ళు 70 సంవత్సరాలట. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కదా, ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు. ఈ 70 సంవత్సరములు ఏటా అంటే ఎవ్రీ ఇయర్ 5వ నెలలోనూ 7వ నెలలోనూ మీరు ఉపవాసం ఉండి దుఃఖము సలుపుచు వచ్చినప్పుడు నా యందు నిజంగా భక్తి కలిగే మీరు ఉపవాసాలు ఉన్నారా అని అడిగాడు. అంటే ఉపవాసము అనేది దేనితో కూడుకున్నది అని చెబుతున్నాడు అక్కడ? భక్తితో కూడుకున్నది. అది ఆచారం కాదు, భక్తిలో భాగంగా వచ్చేది. ఉపవాసం అనేది ఎలా వస్తుంది? భక్తిలో భాగంగా వస్తుంది తప్ప ఆచారంగా వచ్చేది కాదు. ఒక ఆచారబద్ధంగా మీరు చేసేది ఉపవాసం కాదు, భక్తిలో భాగంగా వచ్చేదే ఉపవాసం. సో భక్తిలో భాగంగా ఎలా వస్తుంది అది కూడా చూద్దాం. ఆ కిందకి ఏమంటాడంటే, మరియు మీరు ఆహారము పుచ్చుకొనినప్పుడు స్వప్రయోజనమునికే కదా పుచ్చుకుంటారు. మీరు భోజనం చేసినప్పుడు ఎందుకు చేశారు భోజనం? సొంత ప్రయోజనాల కోసం చేశారు. మీరు పానము చేసినప్పుడు స్వప్రయోజనముకే కదా పానము చేసిరి. మీరు సొంత ప్రయోజనాల కోసం పానం చేశారు, సొంత ప్రయోజనాల కోసం ఆహారం పుచ్చుకున్నారు, ఉపవాసం చేశారు. ఎలా చేశారు? నాయందు భక్తి లేకుండా చేశారు. అది కూడా ఆచారబద్ధంగా చేశారు. 5వ నెల వచ్చేసింది ఉపవాసం చేయాలి, 7వ నెల వచ్చేసింది ఉపవాసం చేయాలి, ప్రార్థన మొదలైంది ఏడవాలి. చూసారా? ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో మనకు కూడా నటీమణులు ఉంటారు, నటులు ఉంటారు. వీళ్ళు ఏంటంటే ఈ ప్రార్థన అనగానే వెంటనే సహజ నటులు టిక్ టిక్ మన వచ్చేస్తాయి కన్నీళ్ళు. అంటే అవి కూడా నాటకీయత. ఈ నాటకీయతతో అందరూ వింటున్నారు కాబట్టి ప్రార్థన చేస్తున్నాం మనం, అందరూ వింటున్నారు. అందరూ వింటున్నప్పుడు భలే చేసింది ప్రార్థన అని అందరూ మెచ్చుకోవాలి అని అందులో 4 రెఫరెన్స్లు కూడా దేవుడికి చెప్పి, మత్తయి సువార్తలో ఇలా అన్నావు కదా, 6వ అధ్యాయం 12వ వచనంలో అలా అన్నాం. మరి ఆయనకి వచనాలు రెఫరెన్స్లు తెలియవు మనం చెప్తే కానీ. అలా చెప్పి మరి ప్రభువా నువ్వు జకరియా గ్రంథంలో ఇలా అన్నావు కదా ప్రభువా, యెషయా గ్రంథంలో అలా అన్నావు కదా ప్రభువా, అక్కడ 6వ అధ్యాయం 3వ వచనం ప్రభువా. ఏంటి దేవుడికే చెప్తున్నావు రెఫరెన్స్లు? దేవుడికే మనం రెఫరెన్స్లు చెప్పి మరి ప్రార్థన చేస్తాం. ఇవన్నీ ఎలా ఉంటాయి అంటే నాటకీయత. అక్కడ ఏడుపు, ఆ నటన, ఇదంతా నాటకీయత. తర్వాత అలా అయిపోగానే, ఇలా ప్రార్థన అయిపోగానే తర్వాత అక్క ఏంటక్క ఎలా ఉన్నావు అక్క, అదక్క ఇదక్క వదిన అలా ఉన్నావు వదిన, ఇలా ఇదేంటి చీరంతా అదంతా ఇదంతా, ఈ మామూలే, మళ్ళీ మామూలే. అంటే దుఃఖం అంతా ఆ క్షణంలోనే కనబడింది, తర్వాత ఏమైపోయింది? మాయమైపోయింది. ఇక్కడ దేవుడు ఎంత సూటిగా అడుగుతున్నాడు చూడండి. యెరూషలేములోను దాని చుట్టూను పట్టణములోను దక్షిణ దేశములోను మైదానములోను జనులు విస్తరించి క్షేమముగా ఉన్న కాలమున పూర్వీకులకు ప్రవక్తల ద్వారా యెహోవా ప్రకటన చేసిన ఆజ్ఞలను మీరు మనస్సునకు తెచ్చుకొనకుండవచ్చునా అని అడిగాడు. మీరు క్షేమంగా ఉన్న కాలంలో దేవుడు చేసిన ప్రకటనలు, ఆజ్ఞలు మీరు ఎప్పుడైనా గుర్తుకు తెచ్చుకున్నారా? లేదు. ఈ మాదీయ పారసీకుల చెరలోనికి వచ్చినప్పుడు, బబులోను చెరలోనికి వచ్చినప్పుడు, 70 ఏళ్ళు చెరలో మీరు నలిగిపోతున్నప్పుడు, ఈ 70 ఏళ్లలో 5వ నెలలో ఒక ఉపవాసం, 7వ నెలలో ఒక ఉపవాసం, ఇలా చాటించేసి శాంతి పరిచేద్దాం అనే ఆలోచనలు మీకు వస్తున్నాయా? పోనీ
ఈ 70 ఏళ్లలో ఎప్పుడైనా ఏటేటా 5వ నెల 7వ నెల మీరు ఒక ఉపవాసం ఉండి దుఃఖం సలుపుచ్చి వచ్చినప్పుడు నా యందు ఏమైనా భక్తి కలిగి ఉన్నారా? మీకేమైనా నిజంగా నా పట్ల భక్తి ఉందా? ఎలా నేను మీ ఉపవాసాన్ని అంగీకరించాలి? ఎలా నేను మీ ఉపవాసాన్ని చూడాలి? మీకు భక్తి లేదు, భక్తి భావాలు లేవు. భక్తి సంబంధమైన ఆలోచనలు మీ దగ్గర నేను చూడలేదు. మీ స్వప్రయోజనం కోసమే మీరు అన్నం తిన్నారు, మీ స్వప్రయోజనం కోసం మీరు పానం చేశారు. అంతేగాని ఇంకే ఆలోచనలు కానీ నిజమైన భక్తి భావాలు కానీ మీ దగ్గర లేవు. మరి ఇలాంటివి ఎలా నేను అంగీకరించాలి అని దేవుడు అడిగాడు. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, దేవుడు ఎప్పుడు పైరూపాన్ని కానీ ఆచారాన్ని కానీ సంప్రదాయాలు కానీ ఇలాంటి మోసపూరితమైన పద్ధతులు కానీ దేవుడు కన్సిడర్ చెయ్యడు. దేవుడు వాటిని పరిగణనలోకి తీసుకోడు. దేవుడు దేనినైనా పరిగణనలోకి తీసుకోవాలి అని అంటే ఆ భక్తి యథార్థమైనదై ఉండాలి, నమ్మకమైనదై ఉండాలి, ఆయన అంగీకరించే విధంగా ఉండాలి. ఆయన అంగీకారానికి వ్యతిరేకంగా ఉన్న ఏ భక్తి దేవుడు హర్షించేది కాదు. అర్థమవుతుందా? ఇక మరో సందర్భం కింద మాట చదువుదాం. 8వ వచనం. మరియు యెహోవా వాక్కు జకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, సైన్యములకు అధిపతికి యెహోవా ఎలాగో ఆజ్ఞ ఇచ్చున్నాడు, సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి. సత్యము అనగా వాక్యము. సత్యమును అనుసరించి తీర్పు తీర్చండి. ఏ తీర్పు అయినా సరే అది వాక్యానుసారంగా ఉండాలి. అన్నీ పరిగణనలోకి తీసుకోవాలి, అప్పుడే తీర్పు తీర్చాలి. ఆ తప్పు ఎవరిది, ఎవరు తప్పు చేశారు, ఎటు నుంచి మొదట తప్పు జరిగింది, సత్యం ఏం చెబుతుంది, సత్యాన్ని మొదట తృణీకరించింది ఎవరు, సత్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించింది ఎవరు, ఆ జరిగిన సంఘటనలో ఎవరిది లోపం ఉంది, ఆ జరిగిన చర్యలో ఎవరిది మొదట తప్పు ఉంది. ఇవన్నీ కూడా తీర్పుకు దేవుడిచ్చినటువంటి కొలమానాలు. మనం ఏదైనా తీర్పు తీర్చేటప్పుడు వాక్యానుసారమైనది అయినప్పుడు ఆ వాక్యానుసారమైన తీర్పు అన్నిటినీ ఆలోచించి తీర్చేదిగా ఉండాలి. అందుకే సత్యమును అనుసరించి తీర్పు తీర్చండి, ఒకరి యందొకరు కరుణావాత్సల్యములు కనపరుచుకునుడి. ఒకరి యందొకరు ఏం కనపరుచుకోమంటున్నాడు? కరుణ కనపరుచుకోండి, ప్రేమ కనపరుచుకోండి. మీ మధ్యలో కరుణ లేదు, వాత్సల్యం లేదు. ఈ కరుణ లేదు, వాత్సల్యం లేదు, కానీ మీరిద్దరు కలిసి ఉపవాసం చేస్తారు, కుమ్ములాడుకుంటారు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, ఐక్యత లేని వారిగా ఉంటారు. మీరు మీ ఉపవాసాలు మాత్రం కంటిన్యూ చేస్తూ ఉంటారు ఒక ఆచారబద్ధంగా. కరుణా వాత్సల్యములు కనపరుచుకునడి, విధవరాండ్రను, తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులను బాధ పెట్టకుడి. ఈ మాట బాగా అండర్లైన్ చేసుకోండి. ఏమంటాడంటే అక్కడ, నువ్వు మహాభక్తుడివి. ఎంత భక్తుడివి అంటే 5వ నెల 7వ నెలలో కటిక ఉపవాసాలు చేసేటువంటి భక్తుడివి. అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ 5వ నెల వచ్చిందంటే నేను ఎవడ ఆపలేడు. నీ వస్త్రధారణ మారిపోద్ది, నీ వేషధారణ మారిపోద్ది, నీ ఆహార్యం మారిపోద్ది, ఆహారం వదిలేస్తావు, అన్నీ మారిపోతాయి. చక్కటి ఉపవాసం. అక్కడ నుంచి ఇదేంటిది అంటారు, బట్టలు మారిపోతున్నాయి. ఏ బట్టలు ఇప్పుడు? మాల, గ్రీన్ కలర్ ఒకరు, తర్వాత ఎల్లో కలర్ ఒకరు, వైట్ కలర్ ఒకరు, మనవాళ్లే. తర్వాత మళ్ళీ వాళ్ళు ఈ నుదుటను ధరించేటువంటి బొట్లు, గుర్తులు, సిలువ గుర్తులు, ఇవన్నీ మనకు తెలియనివి కావు కదా. ఇవన్నీ ఎప్పుడు వస్తున్నాయి? కరెక్ట్గా సీజన్కి వస్తున్నాయి. మామిడి పళ్ళు ఎప్పుడు వస్తాయి? ఎండాకాలం అన్నట్టు ఉంటాయి. మామిడి పళ్ళు ఎప్పుడు వస్తాయి? ఎండాకాలం. ఎండాకాలం వరకు మామిడి పళ్ళు కోసం ఏం చేయాలి? వెయిట్ చేయాలి. సీజనల్ ఫ్రూట్స్ అన్నమాట. అలాగే సీజనల్ భక్తి వర్షాకాలంలో వర్షం కురవడం, ఎండాకాలంలో ఎండలు కాయడం, శీతాకాలంలో మంచు కురవడం, సీజనల్గా మనకు భక్తి కురవడం. సో ఈ సీజనల్ భక్తి దేవునికి నచ్చేది కాదు. అందుకే ఆయన అంటున్నారు, మీరు ఎంత భక్తిపరులుగా యాక్టింగ్ చేస్తున్నప్పటికీ మీ క్యారెక్టర్లోకి ఆ భక్తి రాలేదు. అంటే భక్తి అంటే ఇదిగో ఇలా కనపరిచేది. ఎలా కనపరిచేది? ఒక విధవరాలు కనబడింది, ఆ విధవరాలకు నువ్వు ఏమైనా సాయం చేసావా? నిజమైన విధవరాలు, నువ్వు ఏమైనా ఆదుకున్నావా? ఆ కరుణ ఉందా నీ దగ్గర?
ఆ వాత్సల్యం ఉందా నీ హృదయంలో? అయ్యో పాపం విధవరాలు కదా అని ఆదుకునే మనసు ఉందా నీ దగ్గర? లేదు. విధవరాలను ఆదుకునే మనసు లేదు, నువ్వు భక్తిపరుడివి. అంటే నీలో ఇంటర్నల్గా కరుణ లేదు, వాత్సల్యం లేదు. కరుణా వాత్సల్యం లేని నువ్వు భక్తిపరుణ్ణి, భక్తిపరురాల్ని, ఇన్ని రోజులు ఉపవాసం చేశాను, అన్ని రోజులు ఉపవాసం చేశాను, అన్ని దినాలు చేశాను, ఇన్ని దినాలు చేశాను, గాలి దెబ్బ కొట్టుకున్నా దేవుడు అస్సలు కన్సిడర్ చేయడు. భక్తి అనేది నాటకీయత కాదు, భక్తి అనేది పైకి చూపించేది కాదు, భక్తి అనేది వేషధారణ కాదు, అది హృదయ సంబంధమైనది. నీలో నుంచి కరుణ పొంగుకొస్తుందంటే నువ్వు భక్తిపరుడివి, నీలో వాత్సల్యం ఉంది అంటే నువ్వు భక్తిపరుడివి. నీ హృదయ సంబంధమైనదే భక్తి. ఒక విధవరాలను చూసినప్పుడు నీ ఆలోచన విధానం ఎలా ఉంది? ఆమెను కనికరించే స్వభావం నీకుందా? ఆమెను కరుణించే స్వభావం ఉందా నీ దగ్గర? అయ్యో పాపం విధవరాలు కదా, దిక్కులేనిది కదా అని ఆదరించే స్వభావం ఉందా నీ దగ్గర? ఆమెకు అన్నం పెట్టే స్వభావం ఉందా నీ దగ్గర? లేదు, ఉపవాసం చేస్తానంటావు. ఏ విధంగా దేవుడు కన్సిడర్ చేస్తాడు నీ ఉపవాసాన్ని? చేయడు. తర్వాత రెండోది చెప్తున్నాడు, తండ్రి లేని వారిని పరదేశులను దరిద్రులను బాధ పెట్టకుడి. ఇది ఇంకా ఘోరం. ఏది? కరుణించకుండా వాత్సల్యం చూపకుండా వదిలేయడం ఒక రకంగా ఘోరం అనుకుంటే, మరి వాళ్ళని బాధ పెట్టడం ఇంకెంత ఘోరం. అంటే వీడు ఇంకా పైశాచికత్వపు స్వభావం కలిగిన వాడు అనమాట. బాగా క్రూరుడైతేనే ఆ బాధ పెట్టడానికి సిద్ధపడతాడు. కొంతమంది చూడండి పాపం, నిన్న ఒక తహసీల్దారట ఒక రైతును కొడుతున్నాడు. చాలా బాధ వేసిందండి. ఒక తహసీల్దారు రైతును తంతున్నాడు. పట్ట పుస్తకం, పాస్ పుస్తకం ఏదో అడిగినందుకు, నాకు ఎందుకు ఇవ్వట్లేదని అడిగినందుకు చేతి నుంచి ఏదో రక్తం కారుతుంది, గట్టిగా తంతున్నాడు. అధికారులు ఉన్నారు, ఇన్షర్ట్ చేసుకున్న పశువులు, బెల్టు షూ పెట్టుకున్నటువంటి పశువులు, వాళ్ళు మృగాలు. వాళ్ళకంటే నన్ను అడిగితే దున్నపోతు నయం. బెల్ట్ పెట్టుకున్నాడు తహసీల్దారు, షూ కట్టుకున్నాడు, ఇన్షర్ట్ చేసుకున్నాడు, మంచి హోదాలో ఉన్నాడు. కానీ అతని స్వభావం ఎంత నీచమైందంటే ఆ రైతుని తంతున్నాడు. పాప మా అమాయకుడు లుంగి కట్టుకొని చిరిగిపోయిన చొక్కాతో వచ్చి ప్రాధేయపడుతుంటే తంతున్నారు, నెట్టేస్తున్నారు, లాగేస్తున్నారు. ఎవడరా నువ్వు అని నోటుకొచ్చినట్టు మాట్లాడతారు. ఈ ప్రభుత్వాలకి ఇవేం పట్టవు. ఎలక్షన్ టైం కదా, ఇప్పుడే మన గుమ్మం దగ్గరకు వస్తారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీరు వాళ్ళ గుమ్మం దగ్గరికి వెళ్ళినా గేటు తీసి లోపల కూడా రానివ్వరు. ఇప్పుడు గుమ్మానికి తిరుగుతారు. అప్పుడు అసలు మనల్ని గుమ్మం దగ్గర కూడా రానివ్వరు. ఇదే చరిత్ర తరతరాలుగా రిపీట్ అవుతుంది. దీనికోసం మనోళ్ళు కూడా, క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు కూడా, ఫేస్బుక్లో ఈ దరిద్రపు రాజకీయాల కోసం కొట్టుకు చేస్తున్నారంటే అసలు వీళ్ళు క్రైస్తవులా అని అనుకోవాల్సి వస్తుంది. మీకు ఎందుకు రాజకీయాలు అసలు? మీకు ఎందుకు ఈ గొడవలు అసలు? ఒకడేమో ఒక పార్టీ అంటాడు, ఒకడేమో ఇంకో పార్టీ అంటాడు, ఒకడేమో నా సపోర్ట్ ఆ పార్టీకి అంటాడు, ఒకడేమో ఈ సపోర్ట్ ఈ పార్టీకి అంటాడు. వీడు వాడిని తిడుతుంటాడు, వాడిని వీడి తిడుతుంటాడు. మళ్ళీ వీళ్ళందరూ క్రైస్తవులు, వీళ్ళందరూ ఉపవాసాలు ఉండిపోతారట, వీళ్ళందరూ ఉపవాసాలు చేసేస్తారట, మహాభక్తులట వీళ్ళు. ఎంత ఘోరమైన దుశ్చర్య చూడండి, ఎంత ఘోరమైన దుస్థితి చూడండి. ఈ పరిస్థితి ఎలా దాపురిస్తుంది? ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది అని అంటే, వారి హృదయ సంబంధమైన భక్తి వాళ్ళ దగ్గర లేదు, ఆచార సంబంధమైన భక్తి మాత్రమే వాళ్ళ దగ్గర ఉంది. మనిషికి కావాల్సింది హృదయ సంబంధమైన భక్తి. దేవుడు దాన్ని మాత్రమే అంగీకరిస్తాడు. ఇప్పుడు మీరు చూడగలిగితే చెప్తున్నాడు అక్కడ, పరదేశుల్ని దరిద్రుల్ని బాధ పెట్టొద్దు. అలా బాధ పెట్టే స్వభావం మీ దగ్గర ఉంటే మీది అసలు భక్తి కానే కాదు. ఏమండి? ఇక మరో మాట, మీ హృదయమందు సహోదరులలో ఎవరికినీ కీడు చేయ తలచకుడి. ఒక విత్తనం విత్తితేనే అది చెట్టుగా మారుతుంది. ఏ చెట్టు అయినా విత్తనం లేకుండా రాదు. ఆ లోపల విత్తనం భూమిలో పడితేనే మనకేం కనబడుతుంది? తర్వాత కాలంలో చెట్టు కనబడుతుంది. అంటే ఆ చెట్టుకు మూలం ఏది? విత్తనం. ఒక దుష్కార్యానికి మూలం ఏది? తలంపు. ఒక దుష్కార్యానికి మూలం ఏది? తలంపు. తలంపు వలననే ఆ దుష్కార్యం కనబడింది. ఎక్కడైనా ఒక హత్య జరిగిందనుకోండి, ఈ హత్య దానికి మూలం
తలంపు. ఆ దుష్కార్యానికి మూలం పుట్టినటువంటి తలంపు. ఆ తలంపే ఎలా మారింది? దుష్కార్యంగా మారింది. అర్థమవుతుందా? అలాగే ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఎవరికి కూడా కీడు చేయ తలచకుడి. మీ హృదయమందు సహోదరులలో ఎవరికి ఎప్పుడు కూడా కీడు చేయాలి అనే ఆలోచనే నీకు రాకూడదు. వచ్చిందా నువ్వు భక్తుడు కాదంటున్నాడు అంతే. బాగా గట్టిగా నాటనివ్వండి మాటలు మీ హృదయంలో. ఒక వ్యక్తికి కీడు చేయాలి, కీడు తలపెట్టాలి, అది ఏ రూపంలో అయినా సరే, చెడ్డగా మాట్లాడడం, చెడ్డగా ప్రచారం చేయడం, అన్యాయం చేయడం, దోచుకోవడం, చంపడం, కొట్టడం, తిట్టడం, ఏదైనా సరే ఒక వ్యక్తికి కీడు తలపెట్టాలి అనే ఆలోచన నీ హృదయంలోనికి వచ్చింది అంటే నువ్వు భక్తుడివి, భక్తిపరుడివి కాదు. నువ్వు ఉపవాసం చేసినా నీ ఉపవాసాలు అంగీకారములు కావు. ఎలా అంగీకరిస్తాడు నీ ఉపవాసాన్ని? ఆ ఉపవాసాలు ఎలా అంగీకరిస్తాడు? ఏమర్థమైందని ఉపవాసం? అది భక్తిలో భాగంగా వచ్చే ఉపవాసమా, కావాలని ఆచారంతో చేసే ఉపవాసమా? ఆలోచించండి. ఈ ఆచార సంబంధమైన ఉపవాసాలు. మళ్ళీ ఒక ఆమె అంటాడు కదా, ఒక ఆయన అంటున్నాడు, ప్రభు 40 రోజులు ఉన్నాడు కాబట్టి మేము ఉన్నాం అన్నాడు. నేను అన్నాను, ప్రభువులా మీరు ఉండలేరు, ఆయనతో కంపేర్ చేసుకోకండి అన్నాను. ఉండలేరు కూడా, ఉండట్లేదు, ఆయనతో కొలుచుకోకండి, ఆయన పేరు చెప్పకండి. ప్రభు ఉన్నాడు కాబట్టి నేను ఉన్నానని మాత్రం దయచేసి అనకండి. ఎందుకంటే ప్రభు ఉన్నట్టు మీరు ఉండలేరు. నేను వెళ్ళాను అక్కడికి, ఆ శోధనల కొండ దగ్గరికి. ఎరుకోలో ఉంది అది. ఎరుకోలో ఉన్న టెంప్టేషన్ మౌంటైన్ అంటారు. ఆ మౌంటైన్ ఎంత ఉంటుందంటే చాలా పెద్ద పర్వతం. అది చాలా పెద్ద పర్వతం. కింద నుంచి నిలబడి చూస్తుంటే మనం ఎలా చూడాలి, అంత ఎత్తైన పర్వతం. ఒక్క పచ్చగడ్డి పరక కూడా ఉండదు అక్కడ. అలా ఎండిపోయినట్టు ఉంటుంది, దుమ్ము పట్టినట్టుగా ఒక ఎర్రని వర్ణం కలిగినటువంటి పర్వతం అది. అంటే ఎర్రగా ఉంటుంది ఆ పర్వతం, చాలా ఎత్తుగా ఉంటుంది. ఆ కింద ఉన్న ఇల్లులు అగిపెట్టిలా కనబడతాయి మనకి ఇంతంతా. దాని వారనే కొన్ని ఇల్లులు కట్టారు ఈ మధ్యకాలంలో, కొన్ని రెస్టారెంట్లు కట్టారు. ఎందుకంటే పర్యాటకులు వెళ్తూ ఉంటారు కాబట్టి చూడడానికి కొన్ని రెస్టారెంట్లు కట్టారు అక్కడ. ఒంటెలు అవి ఇవి ఉంటాయి. ఆ ఎత్తైన పర్వతం, ఆ పర్వతం మీద ఎండ అసలు ఎంత విపరీతంగా ఉంటుందో కూడా మనం చెప్పలేమండి. అంత విపరీతమైన ఎండ ఉంటుంది అక్కడ. అక్కడ ప్రభు శోధనకు గురయ్యారు. ఆ ఎరుకో ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పర్వతం మీద అక్కడ ఉన్నారు ఆయన. చిన్న చిన్న గుహలు ఉంటాయి, చిన్న చిన్న గుహలు. ఆ కొండకి ఏదో కన్నాలు ఉన్నట్టుగా ఉంటాయి. అంత ఎత్తు మనం వెళ్ళలేం కూడా. దానికి ఏదో రోప్వే వేసాడు. కైలాసగిరిలో, వైజాగ్లో రోప్వే ఉంటుంది చూసారా? దానికంటే ఒక 10 times పెద్దది ఉంటుంది చూడండి. అదే చాలా పెద్ద అనుకుంటాం మనం. అది ఎక్కినప్పుడే వణుకుతుంటారు కొంతమంది, ఈ తీగి దిగిపోతే మన పరిస్థితి ఏంటని. ఎక్కడైతే ఎక్కేస్తారు కానీ మధ్యలో ఎక్కాక మనకి ఇలా డౌట్లు వస్తాయి. ఇప్పుడు ఈ తీగి దిగిపోతే ఏంటి అంటే అప్పుడు అనిపిస్తుంది. అప్పుడు కింద చూస్తాం, ఇంకేముంది, డబ్బా దొల్లుకుని వెళ్ళిపోయినట్టు నేరుగా ఉడా పార్క్కి వెళ్ళిపోతావు కైలాసగిరి మించి. కాబట్టి అక్కడ అలాగే జరిగింది అనుకోండి, ఇంక మనకి ఇంకా ఏం ఉండదు, ఇంక అంత హైట్ ఉంటుంది. అక్కడ నుండి తీసుకెళ్తూ ఉంటారు రోప్వేలో. అక్కడ ఉన్నాడండి ఆయన. అది కూడా భక్తిలో భాగమే, కావాలని చేసింది కాదు. కావాలని చేసింది అయితే ప్రభు ప్రతి సంవత్సరం చేసేవారు, కానీ ప్రభు ప్రతి సంవత్సరం చేసింది కాదు. అది ఒక్కసారే, ఒకే ఒక్కసారి. అది భక్తిలో భాగంగా వచ్చినటువంటి శోధన. ఆ శోధనలో భాగమే ఆ ఉపవాసం. అంతే తప్ప కావాలని పని కట్టుకొని 40 రోజులు వెళ్ళి ఆయన ఉపవాసం చేసి వచ్చిన అది కాదు ప్రియులరా. దీన్ని జాగ్రత్తగా గమనించాలి. అలా మనం ప్రభుతో కంపేర్ చేసేసుకుంటాం. ప్రభు ఉన్నాడు కాబట్టి నేను ఉన్నాను. ఏదో ఈ 40 రోజులు కాసింత గడ్డం పెరిగేసరికి, సినిమాలలో యూదులు ఇలా ఉంటారని చూపించేసరికి నేను కూడా ప్రభువుని అయిపోయాను అన్నట్టు ఉంటుంది మన పరిస్థితి. అలా ఫీల్ అయిపోతుంటారు కొంతమంది. నేను కూడా ఏమైపోయాను, గడ్డాన్ని బట్టి ప్రభు అయిపోతావా? జీవితాన్ని బట్టి ప్రభువులా ఉండాలా? ఏదో యూదుల మాదిరిగా మేము కూడా గడ్డం పెంచుకున్నాం అనుకుంటే మనం ప్రభు అయిపోం.
ఇప్పుడు ఈ ఆచారాలు మన భక్తి జీవితానికి ఏమాత్రం అతికేవి సరిపోయేవి కావు ప్రియులరా. కానీ ప్రజలు ఎందుకో వాటికే విలువనిస్తున్నారు, ప్రజలు ఎందుకో వాటినే ఆచరిస్తున్నారు, వాటినే గౌరవిస్తున్నారు. ఎంత చెప్పినా సరే. సో ఇలా ఉండి వాళ్ళ భావజాలం. కానీ దేవుడు ఎంత క్లియర్గా చెప్తున్నాడు చూడండి, మీ హృదయమందు సహోదరులలో ఎవరికి కీడు చేయ తలచకుడి. ఆ తలంపు వస్తేనే నువ్వు అసలు భక్తుడు కాదు. ఒక వ్యక్తికి కీడు చేయాలి అనే తలంపు నా హృదయంలో ఎప్పుడైతే మొదలైందో అప్పుడే నేను భక్తుడిగా పనికి రాను, కట్ అయిపోయాను. దేవుడే తీసేస్తున్నాడు నన్ను, నువ్వు భక్తుడు కాదా అంటున్నాడు. ఎందుకంటే నీ కరుణ లేదు, వాత్సల్యం లేదు. పరదేశంలో ఎలా బాధ పెడుతున్నావు నువ్వు? పొరుగురుడు వచ్చాడంటే లోకువా. ఒకరోజు ఒకరిని దొంగను అనుమానించి చిత కొట్టేశారంటే పాపం వాడు మతిస్థిమితం లేనాడు. చూసే ఉంటారు మీరు. అది చాలా గట్టి కొట్టారు పాపం. అంటే ఏడుస్తున్నాడు, తిండిలేనుడు. నిజానికి దొంగ కాదు వాడు, మతిస్థిమితం లేనివాడిని కొట్టేశారు అంతే, ఇష్టం వచ్చినట్టు. కొట్టేసిన తర్వాత కనీసం అన్నం పెట్టారంటే వదిలేసిపోతారు. పరదేశంలో బాధ పెడతావు, విధవరాండను బాధ పెడతావు, దరిద్రుల్ని బాధ పెడతావు. అసలు వాళ్ళని కనికరించకపోవడమే తప్పు, అలాంటిది మళ్ళీ బాధ పెట్టడం ఇంకెంత తప్పు. కొంతమంది రైతులు ఉంటారు, కూలికి పిలుస్తారు, కూలి ఇవ్వరు. 10 రోజులైనా ఎవరో, 20 రోజులైనా ఎవరో, నెల అయినా ఎవరో. మరి ఏం తింటాడు? మా ఏరియాలో కూడా అలాంటి 2-3 రైతులను చూశాను నేను, అందుకే చెప్తున్నా. కూలికి పెట్టుకుంటారు, డబ్బులు ఎవరు. పాపం ఏం తింటాడు? డబ్బులు ఉంటాయి కానీ ఒప్పదు మనిషికి. ఇద్దాంలే 1 నెల తర్వాత వడ్డీ కలిసి వస్తుంది, ఇద్దాంలే 2 నెలల తర్వాత. ఎంత తప్పది. వాడు ఏం తింటాడు? ఏం తిని బ్రతుకుతాడు? కరుణ, వాత్సల్యం, జాలి ఇవే లేని బ్రతుకులు, పైకి మాత్రం మహాభక్తులు. అది చెప్తూ అంటున్నాడు, అయితే వారు ఆలకింపనొల్లక, ఇంత చెప్పినా సరే ఆలకింపనొల్లక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకొనిరి. చెవులు మూసుకోవడం అంటే వాక్యం చెప్తున్నప్పుడు ఇలా పెట్టేసుకున్నారని కాదు. ఇప్పుడు మీరు ఎవరైనా చెవులు మూసుకున్నారు ఇక్కడ? కానీ ఉంటారు కదా మూసుకున్న వాళ్ళు. అదెలా? ఇది ఇలా వెళ్ళదు, ఇలా తిరిగిపోద్ది, అలా తిరిగి అలా పోద్ది, లోపలికి వెళ్ళదు. అదే చెవులు మూసుకోవడం అంటే. మీరు ఆలకింపనొల్లక చెవులు మూసుకున్నారు అంటే ఎప్పుడైతే ఆ వాక్యానికి నీ హృదయంలో విలువనివ్వలేదో అన్నట్టు వ్యవహరించావో అప్పుడే నువ్వు చెవులు మూసుకున్న వానితో సమానం అని చెప్తున్నాడు. చెవులు మూసుకొని ఉన్నారు. ధర్మశాస్త్రాన్ని పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతి యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలు. ఏ ప్రేరేపణ అట్టది? పరిశుద్ధాత్మ ప్రేరేపణ. తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియచేసిన మాటలను తాము వినకుండునట్లు హృదయములను కురువిందము వలె కఠినపరుచుకొనిరి. గనుక సైన్యములకు అధిపతి యెహోవా యొద్ద నుండి మహోగ్రత వారి మీదికి వచ్చెను. చూసారా? ఎందుకు మీ మీదకు ఉగ్రత వచ్చింది అంటే, అరే మీరు ఉపవాసం ఉన్నా కూడా ఆయన ఎందుకు లక్ష్య పెట్టలేదు అంటే, మీరు ఆచారాలబద్ధంగా ఉపవాసాలు ఉన్నారు తప్ప భక్తిలో భాగంగా మీ జీవితంలో ఉపవాసం రాలేదు. మీకు అసలు భక్తి భావాలే లేవు. మీ ఆలోచనలు కూడా దైవ సంబంధమైనవిగా లేవు. అలాంటి టైంలో మిమ్మల్ని ఎలా నేను కన్సిడర్ చేయాలి? ఏ విధంగా నేను మిమ్మల్ని భక్తులను ఒప్పుకోవాలి? యెషయా గ్రంథంలో కూడా ఇలాంటి విషయాలే మాట్లాడతాడండి. ఒకసారి అది కూడా చూద్దాం. 58వ అధ్యాయం యెషయా గ్రంథం. అధ్యాయం ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో ఇంకా క్లియర్గా ఉంటాయి. ఇక్కడ 2వ వచనం, తమ దేవుని న్యాయ విధిని విడువక నీతిని అనుసరించి వారైనట్టు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయుచు నా మార్గములు తెలుసుకొననిచ్చ కనపరచుదురు. చూసారా? తమ దేవుని న్యాయ విధిని విడువకేదో నీతిని అనుసరించి వారైనట్టు. ఇది ఏ విధమైన మాట అంటే,
ఏదో పెద్ద మంచోడైనట్టు వారం వచ్చి ఇక్కడ కూర్చుంటాడు అన్నాం అనుకోండి, దాని అర్థం ఏంటి? మంచోడనా కాదన్నా? ఆ భాషకు అర్థం ఏంటి చెప్పండి? భాషతో చాలా హావభావాలు పలికించవచ్చు. ఒక పదానికి ఒక విధమైన అర్థం ఉంటుంది. ఒక పదానికి ఒక విధానం. దయచేయండి దయచేయండి అని మెల్లిగా అన్నాం అనుకోండి, దాని అర్థం ఏంటి? లోపలికి రమ్మని. దయచేయండి అంటే దాని అర్థం ఏంటి? ఇంకెళ్ళమని. సో ఒకే పదాన్ని ఎన్ని విధాలుగా వాడుతున్నారు? 2 విధాలుగా వాడుతున్నారు. దయచేయండి అంటే అది వేరు, రండి లోపలికి రండి అని. అలా ఉంటుంది. ఇక్కడ కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే, తమ దేవుని న్యాయ విధిని విడువక నీతిని అనుసరించేవారైనట్టు, ఏదో నా న్యాయ విధులు విడవకుండా నీతిని అనుసరించి బోచుకుతున్నట్టు, అక్కడ నుంచి అనుదినం వారు నా యొద్ద విచారణ చేస్తారు, నా మార్గాలు తెలుసుకొని నెచ్చగనపరుచుదురు, తమకు న్యాయమైన తీర్పులు తీర్చాలని వారు అడుగుదురు, దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలని చేస్తారు. మళ్ళీ అంటారు, మేము ఉపవాసం ఉండగా నువ్వు ఎందుకు చూడవు అని క్వశ్చన్ మార్క్ ఇస్తారు. మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నువ్వు ఎందుకు లక్ష్య పెట్టవని అంటారు. అప్పుడు అంటాడు, మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయు అంటే వ్యాపారం మానేయండి అని కాదు, వాళ్ళు చేస్తున్న అన్యాయాన్ని గురించి అడుగుతున్నాడు. మీ ఉపవాస దినమున మీరు ఏం చేస్తారు? మీ వ్యాపారం చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. అది అక్కడ అసలు విషయం. మీ పనివారి చేత మీరు ఎలాంటి పనులు చేస్తారు? మీ వ్యాపారంలో కఠినమైన పనులు, బరువులు. ఒక చోట చూడండి, ఒక రైతు ఉంటాడండి, వాడు మొయ్యలేడని తెలిసినా కూడా బరువు బాగా ఎత్తేస్తాడు. బరువు ఎత్తేసి బాధ పెడుతుంటాడు. ఆ బరువు మోయకపోతే కొడతాడు, తిడతాడు. అది ఎంత దారుణం చూడండి. కనికరం లేదు, జాలి లేదు. తర్వాత మీరు కలహపడుచు వివాదాలు చేయొచ్చు. మనకు అన్ని కలహాలు వివాదాలు, వ్యర్థమైన కలహాలు వ్యర్థమైన వివాదాలు, అన్యాయంగా గుద్దులాడుచు ఉపవాసాలు ఉందరు. ఇక్కడ ఉపవాసం భక్తుడు ఉంటాడు, ఈ పక్కన ఉపవాసం భక్తుడు ఉంటాడు. ఆ భక్తుడు ఈ భక్తుడిని వీపు మీద ఉంగదీసి గుద్దేస్తుంటాడు, ఈ భక్తుడు ఆ భక్తుడినేమో దవడ మీద కొట్టేస్తుంటాడు. ఇద్దరు మళ్ళీ ఉపవాసమే. ఉపవాసం అయ్యాక చూద్దాం అనుకోండి. ఈసారికి దెబ్బలు సరిపెట్టుకో, చాలా ఎక్కువ చేస్తున్నావు నువ్వు, తర్వాత చూద్దాం, బయటికి వెళ్ళే చెప్తాను ఈ పని. ఇలా ఉంటాయి. గుద్దులాడుచు వివాదము చేయొచ్చు, కలహపడుచు ఉపవాసం ఉందరు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసాలు నాకు అనుకూలమా? అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? మనుష్యుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినం అలాంటిదా అని అడిగాడు. నీ ప్రాణం బాధపడాలి అంటే అది ఎవరికో ఉపయోగకరంగా ఉండాలి, ఎవరి జీవితానికో మేలుకరంగా ఉండాలి, దేవుడు ఆమోదించేదిగా ఉండాలి అని అంటాడు. కింద ఒకడు జమ్మువలే తల వంచుకుని గోనె పట్ట కట్టుకుని బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? ఇదా ఉపవాసం అంటే? జమ్ము గడ్డి ఎలాగైతే టింగ్ మనం వంగిపోద్దో, మనం కూడా అలాగే భూమి లోపలికి వంగిపోయి తర్వాత గోనెపట్ట కట్టేసుకుని బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? అదా ఉపవాసం? క్వశ్చన్ మార్క్, పెద్ద క్వశ్చన్ మార్క్. అదా ఉపవాసం? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా? ఇలాంటి ఉపవాసం మా తండ్రికి బాగా ఇష్టమని మీరు అనుకుందురా? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పాలి, కాడిమాను మోకులు తీయాలి, బాధింపబడిన వారిని విడిపించాలి, ప్రతి కాడిని విరగొట్టాలి. ఇది కదా నేను ఏర్పరచుకున్న ఉపవాసం అన్నాడండి. ఇది కదా నేను ఏర్పరచుకున్న ఉపవాసం. నేను ఏర్పరచుకున్న ఉపవాసం మానేసి మీరు ఏర్పరచుకున్న ఉపవాసాలు చేస్తున్నారు మీరు. అది కూడా ఆచారబద్ధంగా. భక్తి భావాలు ఏమీ లేవు, జాలి లేదు, దయ లేదు, కరుణ లేదు, వాత్సల్యం లేదు, ఏమీ లేదే. ఇదా నేను కోరుకున్న ఉపవాసం? ఇదా నాకు ఇష్టమైన ఉపవాసం? నీ ఆహారము ఆకలి గొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇదే కదా నాకిష్టమైన ఉపవాసము అన్నాడు. ఇదే కదా నాకిష్టమైన ఉపవాసము. ఇది నాకు ఇష్టం అంటే ఇది మాత్రం ఎవ్వరు చేయరు. నీకు ఇష్టమైనవి మేము ఎందుకు చేస్తాం? మాకు ఇష్టమైనవి మేము చేస్తాం. చూసారా?
ఆహారం అన్నవాడికి, ఆకలి కొన్నవాడికి అన్నం బెటరు. ఆకలి అన్నవాడికి ఏం బెటరు? అన్నం బెటరు. నీ రక్త సంబంధికి ముఖం తప్పించేస్తారు. అంటే ముఖం తప్పించడం అంటే రక్త సంబంధి ఆపదలో ఉండి ఆదుకోమని చేయి చెప్తుంటే మొహం పక్కెట్టుకుని పోతాం. బతుకుండగా వైద్యం చేయించాం, చచ్చిపోయాక మాత్రం శోకన్నాలు పెడతాం. ఏం ఉపయోగం అండి? ఏం ఉపయోగం చెప్పండి? బతుకుండగా వైద్యం చేయించకుండా చంపేస్తాం మనమే. చచ్చిపోయాక మాత్రం బాబోయ్ మా వాడు చచ్చిపోయాడు బాబోయ్, మా కుటుంబం నాశనం అయిపోయింది బాబోయ్ అని దొంగేడుపులు ఏడుస్తాం. ఎవరికి కావాలండి? ఎవరికి కావాలండి అది? నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకున్నట్టే. ఉపవాసమే కదా. మరొక బేదోడిని మనం చేర్చుకున్నామంటే మనది ఏమైపోద్ది? తరిగిపోద్ది. ఇద్దరుంటే కొంత బియ్యం, ముగ్గురుంటే బియ్యం పెరుగుతాయి. మరి అర్థమవుతుందా? దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకుంటాయి. వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు, అరే బట్టలు లేనివాడు కనబడ్డాడు పాపం, బాధలో ఉన్నాడు, మనకు బట్టలు సమృద్ధిగా ఉన్నాయి కదా, ఓ జత బట్టలు ఇద్దాం. ఆ జాలి ఉందనుకో, ఆ జాలే నీ భక్తి, ఆ దయే నీలో ఉన్న భక్తి, ఆ కరుణే నీలో ఉన్న భక్తి. అది నీ భక్తిని బట్టి పుట్టింది. అది భక్తి లేకపోతే ఎలా వస్తుంది? రాదు కదా. ఇలా మీరు చేస్తే ఇది కదా నాకు ఇష్టమైన ఉపవాసం, ఇది కదా నాకు ఇష్టమైన ఉపవాసం అని దేవుడు అంటే, మనం ఏమంటాం? మిగిల్చుకునేది ఉపవాసం అంటాం. ఆయన ఏమంటాడు? ఖర్చు చేసేది ఉపవాసం అంటాడు. మనం చేసే ఉపవాసంలో మిగులుతుందా తగులుతుందా? మిగులుతుంది. ఏం మిగులుతుంది? భోజనం మిగులుతుంది, బియ్యం మిగులుతాయి, కటింగ్ ఖర్చు మిగులుతుంది, స్నానం కూడా మానేస్తే సబ్బు మిగులుతుంది, నీళ్లు మిగులుతాయి, ఇంక చాలా మిగులుతాయి. ఇవన్నీ మిగిల్చేసుకుంటాం మనం. ఆయన ఏమంటున్నాడు? మిగిల్చుకునేది కాదురా బాబు ఉపవాసం అంటే, ఖర్చు చేసేది అంటున్నాడు. మనం ఖర్చు చేయం. పొద్దున మానేసామండి, మధ్యాహ్నం మానేసామండి, సాయంత్రం దండిగా తిన్నామంటే ఓ పూట కలిసి వచ్చినట్టే కదా. ఈ నెల ఈ 40 రోజులు ఏం చేస్తావు? జ్యూసులు తాగుతానండి, సరిపోతాయి. బాగా ఆకలిగా ఉంటే కాఫీ కొడతానండి, లేకపోతే పాలు తాగుతాను. ఎండాకాలం కదండి, అప్పుడప్పుడు కొంచెం చల్లగా నిమ్మకాయ పిండుకొని మజ్జిగ తాగుతాను. ఇంకేం తగ్గించావు? సాయంత్రం చపాతీ చికెనునా, లేకపోతే నీసు తినవా? ఈ 40 రోజులు నీసు తినరా? అబ్బో చాలా అపవిత్రత. అయితే నీసు తింటే అపవిత్రులు అనమాట. అంటే మిగిలిన 325 రోజులు అపవిత్రులు. అయితే చేప, పీత, రొయ్య మొత్తం పడతాయి కాబట్టి, మేక, కోడి, ఇంకా వగైరా వగైరా ఇవన్నీ మానేసి మేము పెద్ద భక్తులను మనం చెప్పుకుంటాం. దేవుడు అంటాడు అదేంటి ప్రభు అలా అంటావు అని మనం మళ్ళీ ఎదురు ప్రశ్నలు అట్టకి. అదే చదువుకున్నాం 3వ వచనంలో. అలా అంటావేటి? మేము ఉపవాసం ఉండగా ఎందుకు చూడవు అని మా ప్రాణాలు నేను తాయాసపరుచుకుంటున్నాం కదా ఒక పూట మానేసి. నువ్వు ఎందుకు లక్ష్య పెట్టావు? 40 days చేసాం ఇలా. నువ్వు ఎందుకు లక్ష్య పెట్టావు? 3 పూటలు హాయిగా తినేవాళ్ళం, నీకోసం మానేసాం. ఓ పూట బూడిదలో కూర్చున్నాం, గోని పట్ట కట్టుకున్నాం, ఎంత ఇబ్బంది పడ్డాం తెలుసా? ఈ మధ్య కొంతమంది డిఫరెంట్గా ఉంటుందని, ఎప్పుడు ఒకేలా చేయకూడదని గోనిపట్టలు కూడా మొదలెట్టారు. గోనిపట్టలు అంటే మన బత్తా కొట్లు వేసేస్తున్నారు. అవే ధాన్యం పడతాం కదా మనం, ఆ ధాన్యం బట్టి బత్తా కొట్లు వేసేస్తున్నారు. పురుకొస్తూ చేసి చచ్చూరుకుంటారు. ఎండాకాలం దురదలు వచ్చేస్తాయి. కొత్త బత్తా తెచ్చినా ఆగలేరు మీరు, ఫ్యాన్ ఆగిపోతేనే చచ్చిపోతున్నాం. అలాంటిది బత్తా కొట్లు కానీ చొక్కాలు గుడిని చేసుకున్నారనుకోండి, ప్యాంట్లును చీరలు కడేసుకున్నారనుకోండి, బత్తా కొట్ట చీరలు, చచ్చిందే జీవితం. మామూలుగా ఉంటుందా గోనిపట్ట అంటే? ఈ గోనిపట్ట వేరు, ఆ గోనిపట్ట వేరు. యూదుల గోనిపట్ట మన మామూలు కాయిదా కొట్టు తీరమే బత్తాలు కాదు అవి, అవి వేరు. మనకి అవి ఏ దొరక గోనిపట్ట అనగానే మనం ఏం చేస్తున్నారు? మన వాళ్ళు ఈ బత్తా కొట్టలు తెచ్చేస్తున్నారు. తెచ్చేసావు మీద వేసేసుకుని. మొన్న మధ్య ఒకడైతే బూడి తీసేసుకున్నాడు మీద, సభలో చూపించాను కదా మీకు మెసేజ్లో. మొత్తం నెత్తి మీద నుంచి బూడిద ఏం చేసుకుంటాడు. గుంటూరుడు సిలుగుదారి ఏదో అతని పేరు. ఈ బూడిద మీద వేసేసుకొని నేను గోనిపట్ట కట్టేసుకుని నేను ఏదో చేసేస్తున్నా. నువ్వు బూడిద వేసుకోవటం వల్ల నాకేమైనా ఉపయోగమా? దేవుడు అడుగుతాడు. నాకేమైనా ఉపయోగం రా నువ్వు బూడిద వేసుకోవటం వల్ల? ఈ సన్నివేశం అంతా చూశాను. ఎవరికిరా బాబాయ్ మేలు?
అరే అబ్బాయి, ఎవరికి మేలు చేసావు నువ్వు? దుమ్ము లేపావు, సభ అంతా బూడిద వేసేసావు, ఓ 3 బస్తాలు బూడిద తెప్పించుకున్నావు ఎక్కడి నుంచో, ఆటో బిల్లు వేస్టు, ఆ బూడిదకు డబ్బులు ఇచ్చేది వేస్ట్, మోసుకొచ్చినోడు కూలీలు కావాలి వేస్ట్, నీ మీద మళ్ళీ పోసేటోడు ఒకడు. ఏం సాధించావు అబ్బాయి? ఊపిరితిత్తులు పాడైపోతారా నాయన, ఊపిరితిత్తులు పాడైపోతే నీకు ఏమీ లేదు, ఉత్తినేసుకున్నావు బూడిదా. నీకేమన్నా నువ్వు ఎందుకోసం వేసుకు యూదుల్లాగా నీకేమైనా బానిసత్వం బతుకుతున్నావా? నిన్నేమైనా చెరలో ఉన్నావా నువ్వు? నిన్నేమైనా అన్యజనులు చొక్కుతున్నారా బాగా? ఏమి లేవే, నీకు ఎందుకురా బూడిదా అని దేవుడు అడిగితే ఏం సమాధానం చెప్తాడు గుంటూరు సిలువుదారి? ఏముండదు. గుంటూరులో పెద్ద సిలువు కట్టాడట, ఏం చేస్తావు దాని కింద? నీడకు కూడా పనికిరాదు, మరి చెట్టు నాటినా సరిపోను. ఇప్పుడు అంత పెద్ద సిలువు కట్టుకుని ఏం చేద్దామని? ఎవరి ఆత్మీయ జీవితం బాగుపడింది? ఎవరికి మేలు చేసావు అంత పెద్ద సిలువు కట్టి? పోనీ ఎవడైనా దాన్ని నీడన విశ్రమించడానికి చోటు ఉందా? మళ్ళీ అక్కడ పూజలు మొదలెడతావు. ఒకడు వచ్చి కొబ్బరికాయ కొడతాడు, ఒకడు వచ్చి కుంకుమ పోతాడు, ఒకడు వచ్చి అట్టిపండు పెడతాడు, ఇంకొకటి ఏమో కొవ్వొత్తి వెలిగిస్తాడు. ఇంకా ఆ సిలువుకు పడిపడి దండాలు పెడతారు. అది కట్టిన వాళ్ళేమో తాపేవాళ్ళు, వీళ్ళేమో శుభ్రం పారతో కలిపేసి తొక్కేసి కలిపేసి పిసికేసి కట్టారు. అది అప్పుడు అసలు దానికి విలువే లేదు. నువ్వు కొంచెం పెయింట్లు వేయించి అందంగా అలంకరించాక దానికి చాలా విలువ వచ్చేసింది. ఇది కూడా ఒక రకంగా విగ్రహారాధనే. ఇవన్నీ మనం ఆలోచించాం. ఉపవాసం ఉంటున్నాం. అసలు దేవుడు కోరుకున్న ఉపవాసం మన బ్రతుకులో నిత్యం జరగాలి ప్రియులారా. అది ఒక ఆచార సంబంధమైంది కాదు, ఆచారబద్ధమైనది కాదు. యేసుక్రీస్తు ప్రభువారు 40 దినాలు కావాలని కోరుండి చేసినవి కావు, శోధనలో భాగం అది. ఆయన భక్తి భావాలు, ఆయన బ్రతుకులో ఎదురైన ఉపవాసాలు, అదే ఆయన చూపించినటువంటి భక్తి, మనకు నేర్పించినటువంటి భక్తి. ఆచారబద్ధంగా చేయకూడదండి. మన ఉపవాసం మన భక్తిలోనే రావాలి, మన భక్తి జీవితంలోనే ఉపవాసం రావాలి తప్ప ఆచారబద్ధంగా ఈ 40 రోజులు చేసేసాం, చాలా పుణ్యం మూట కట్టేసుకున్నాం. 40 రోజుల తర్వాత వెళ్ళి ఇంటర్వ్యూ చేయండి, మొక్కలు వెలిగిపోతుంటాయి. ఎలా ఉంటారు? చాలా పుణ్యం మూట కట్టుకున్నామండి ఈ సంవత్సరం అన్నట్టు. ఇంకా 325 రోజులు ఉంటే ఈ క్యారెక్టర్ చూస్తే ఇది ఇప్పుడు నేను ఏదైతే చదివానో అలాగే కనబడతాయి. దేవుడు అస్సలు కన్సిడర్ చేయడు. మీ భక్తి అంతా వ్యర్థమైన భక్తి. అది అనవసరంగా ఈ 40 రోజులు బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది పాపం. దానివల్ల ప్రయోజనమూ లేదాయే, పుణ్యమూ లేదు, పురుషార్థమూ లేదు, రెండూ లేవు. ఎందుకంటే దేవుడు అంగీకరించలేదు. ఎంతో కష్టపడి మనం చేసేస్తాం, దేవుడు అంగీకరించలేదు అనుకోండి, అన్నీ పోయినట్టే. కాబట్టి దేవుడు అంగీకరించే భక్తి చేయండి, దేవుడు అంగీకరించే భక్తి చేయండి. నేను ఇలాంటివి చెప్తున్నాను కదా, యూట్యూబ్లో కింద కామెంట్లు పెడుతున్నారు, నువ్వు పురుగులు పడి చస్తావు అని. పోన్లేరా బాబు, నేను పురుగులు పడి చస్తానులే, నువ్వు మాత్రం పురుగులు లేకుండా చచ్చిపో, అంతే కదా. నేనేమో పురుగులు పడి చచ్చిపోతాను, నువ్వేమో అసలు పురుగే పట్టకుండా చచ్చిపోతావా? మొత్తమే చేస్తావు కదా నువ్వు కూడా. పోన్లే, ఏం పర్లేదు, అయితే నువ్వు కూడా చేస్తావు కదా, నో ప్రాబ్లం. ఏదో వాళ్ళు ఏదో పురుగులు పట్టని ఏమైనా విషంగానే ఒంటికి రాసుకొని చేస్తారేమో, మరి పురుగు పట్టదు. ఇంకా అందరూ చచ్చిపోయిన శవమేసి ఇంటికి వెళ్తారు, నువ్వు ఏ మోనోకోటోపాసో చల్లేసుకో, అప్పుడు ఇంక నీ శవానికి పురుగు కూడా పట్టదు కదా. మరి ఏం మనుషులండి, నేను పురుగులు పడి చచ్చిపోతే వీళ్ళకేం వస్తుంది? అలా ఉంటాయి. మీరు ఏమనుకున్నా నేను చెప్పక తప్పదు, మీ పురుగులే నాకు ఆశీర్వాదాలు, అంటే మీ శాపాలే నాకు దీవెనలు. కాబట్టి మీరు ఏమైనా అనుకోండి, నేను చెప్పేది వాక్యానుసారంగా ఉంటే ఎవరికి భయపడను, చెప్పాలనుకున్నా చెప్తా. నేను అంగీకరించానంటే వదిలే. నేను ఏమైనా నా వీడియో లింక్ ఏమైనా నీకు పంపించానా చూడమని? నిన్ను ఎవరు చూడమన్నారు? నేనేమైనా నీకు పర్సనల్గా మెసేజ్ పెట్టానా, ఇది మెసేజ్ చూడని? లేదే. నువ్వు నా అకౌంట్లోకి వచ్చి, నువ్వు నా యూట్యూబ్ అకౌంట్లోకి వచ్చి, నువ్వు నా వీడియో అడగకుండా, నేను చెప్పకుండా నువ్వు చూసి నన్ను పురుగులు పడిపోతావు అని తిట్టడం, అది ఎంతవరకు కరెక్ట్? అది సో అది కూడా వాక్యానుసారమా కాదా అని ఆలోచించకుండా మన సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తుందంటే చాలు, ఇంకా నువ్వు పురుగులు పడిపోవాలంతే. కాబట్టి ప్రియులరా, ఆలోచన చేయండి. ఈ విధమైన ఉపవాసం కానీ, ఈ విధమైన భక్తి జీవితం కానీ దేవుడు అసలు కన్సిడర్ చేయడు. అది దేవునికి ఆమోదయోగ్యమైంది కాదు. ఉపవాసం అనేది మన భక్తిలో భాగంగానే రావాలి.
అలాంటి ఉపవాసాలు అపోస్తలులు ఎన్నో చేశారు. ఆ భక్తి జీవితంలో చేసిన ఉపవాసం ఎంత గొప్పదో పౌలు గారు ఎన్నోసార్లు చెప్తారు. తరచుగా ఉపవాసములతోనూ జాగరణములతోనూ నేనున్నాను. ఎన్నో మార్లు ఉపవాసం ఉన్నాను. ఎన్నో మార్లు నేను ప్రభు కొరకు ఆపదల్లో ఉన్నాను, ప్రభు కొరకు ఇబ్బందుల్లో ఉన్నాను, ప్రభు కొరకు చెరసాలలో ఉన్నాను. జనము చేత చేత్కరింపబడ్డాను, జనముల చేత అసహ్యింపబడ్డాను. ఇన్నెదురైనా నేను నా జీవితాన్ని, భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చాను అని అపోస్తలులు చెప్తారు. అయినా నువ్వు భక్తి చేసేది దేవుని కోసం అయినప్పుడు ఆయనకి ఇష్టమైంది చేయాలి తప్ప నీకు ఇష్టమైంది చేయడం కరెక్ట్ కాదు కదా. పిల్లోడు పుట్టినరోజు వచ్చింది, వాడికి సేమియా అంటే ఇష్టం, నువ్వేమో కాకరకాయ వేపుడేసి పెట్టావు అనుకో, నాకు ఇష్టమైంది నువ్వు తినాలరా నీ పుట్టినరోజు కాబట్టి అంటే ఆడు ఏమనుకుంటాడు? ఇదేంటిది, నా పుట్టినరోజు అయినప్పుడు అమ్మ నాకు ఇష్టమైంది పెడద్దు అనుకున్నాను, కానీ నా పుట్టినరోజున ఆవిడకి ఇష్టమైంది పెడద్దని నేనేమనుకుంటాను అనుకోడా? అంతేనా? దేవుడు కూడా నా కోసం భక్తి చేస్తున్నప్పుడు నాకు ఇష్టమైన ఉపవాసం చేయాలి, కానీ వీళ్ళకి ఇష్టమైంది చేస్తారేంటబ్బా వీళ్ళు అని అనుకుంటాడు కదా. కాబట్టి ఆయన బాధించే ఉపవాసాలు దయచేసి చేయకండి, దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. నిజంగా మీరు ఉపవాసం ఉండండి, అది భక్తిలో భాగంగా చేయండి, అది భక్తిలో భాగంగా మారాలి. మనం జీవితంలో చాలా ఉపవాసాలు చేయొచ్చు, చాలా, 1 2 కాదు. ఈ ఉపవాసాలన్నీ కూడా మనకు తెలిసి కోరుండి ప్రేమతో కరుణతో వాత్సల్యంతో చేసేటువంటి ఉపవాసాలు. నువ్వు ముద్ద చుట్టి నోట్లో పెట్టుకునేటప్పుడు ఎవడో ఒక అనాథ బిడ్డ పేదవాడు వచ్చి నీ వైపు జాలిగా చూస్తున్నాడు అనుకో, అయినా కూడా తినేస్తున్నావు అనుకో, అది ఎంత క్రూరత్వం తెలుసా? అదే నాకు లేదు, నేను ఇది వాడికి ఇచ్చేస్తే నాకు ఆహారం లేదు, అయినా ఇచ్చేసావు అనుకో, ఆ రోజంతా పస్తున్నావు అనుకో, ఆ ఉపవాసం నేరుగా పరలోకానికి వెళ్ళిపోద్ది. నేరుగా అరే తనకు కలిగిన దానిలో బేదలకు ఇచ్చాడు, ఆ రోజు వాడు పస్తున్నాడు, నేను రాత్రి తిన్నాను కదా అన్న భావంలో ఉన్నాడు, ఆ పూట వాడు పస్తున్నాడు. ఒక బేదవాడుగా దేవుడే నీ దగ్గరికి తన పరీక్ష నిమిత్తం వాడిని పంపించాడేమో. వాడిని నువ్వు ఆదరించినప్పుడు, కనికరించినప్పుడు దేవుడు ఎంత సంతోషపడతాడు. వస్త్రహీనునికి వస్త్రం ఇచ్చినప్పుడు ఎంత ఆనందపడతాడు. ఇది కదా నాకు ఇష్టమైన ఉపవాసం అని దేవుడు చెప్తుంటే మనం అవన్నీ వదిలేసి లేదు నేను మిగిల్చుకునేదే చేస్తాను, నీకు నాకు సంబంధం లేదని నువ్వంటే ఇంక నీలో జాలి ఎక్కడొచ్చింది, దయ ఎక్కడొచ్చింది, ప్రేమ ఎక్కడొచ్చింది, కరుణ ఎక్కడొచ్చింది, వాత్సల్యం ఎక్కడొచ్చింది? ఏవి రాలా. కాబట్టి ఒకసారి సహోదరులందరూ కూడా తమను తాము పరీక్షించుకుంటే మంచిది. అలా పరీక్షించుకుని చేస్తే ఆ ఉపవాసం దేవునికి ఇష్టమైనదిగా ఉంటుంది. అది అందరికీ తెలియాల్సిన అవసరం లేదు నువ్వు ఉపవాసం ఉన్నట్టు. దేవుడు చూస్తే చాలు, దేవుడికి అర్థమైతే చాలు, నా బిడ్డ ఉపవాసం చేస్తుంది, నా కుమారుడు ఉపవాసం చేస్తున్నాడు అని దేవునికి అర్థమైతే చాలు. మనం అందరికీ తెలియజెప్పాల్సినటువంటి అవసరత లేదు, మన ముందు బోర ఊదించుకోవాల్సిన అవసరత లేదు, మనం చాటింపు వేయించుకోవాల్సిన అవసరత లేదు. కాబట్టి ప్రియులారా, అలాంటి దేవునికి ఇష్టమైన ఉపవాసం కోసం బాగా ఆలోచించండి. మరొకడు బాగుపడతాడు. నిజం ఇది నేను చెప్పేది. మనం ఉపవాసం చేయడం వల్ల కొన్ని సందర్భాల్లో మరొకటి జీవితం బాగుంటుంది, మరొకడు సుఖంగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు, నిన్ను బట్టి వాడి జీవితం బాగుపడుతుంది. అప్పుడు దేవుడు కూడా నిన్ను బట్టి చాలా సంతోషిస్తాడు. నా ప్రియుడైన కుమారుడు, నా ప్రియులైన కుమార్తెలు అని దేవుడు మిమ్మల్ని బట్టి ఆనందపడే విధంగా మీరు ఉపవాసం ఉండండి. అలాంటి భక్తిలో భాగమైన ఉపవాసాలు చేయండి. దేవుడు ఆ విధంగా మిమ్మల్ని అందరినీ తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిదేవు మా దేవ, సర్వోన్నతుడా, ఇంతవరకు విలువైన మీ జ్ఞానవాక్కులు మీ పిల్లలకు ఉపదేశించడానికి మీరు ఎంతగానో సహాయం చేశారు. అందును బట్టి స్తోత్రం తండ్రి. ప్రభు, ఎత్తబడిన వాక్యం మీ పిల్లలు విడిచిపెట్టి వెళ్ళిపోయేవారుగా కాకుండా విన్న వాక్యం ప్రకారంగా ప్రవర్తించగలిగే భాగ్యాన్ని దయచేయండి. మీ సన్నిధి కాంతిలో నడిపించండి తండ్రి. మీ సన్నిధాన వర్తనలుగా నిలువబెట్టండి. మీకు ఇష్టమైన మార్గాల్లోనే మమ్మల్ని తీసుకుని వెళ్ళండి తండ్రి. మీకు ఆయాసకరమైన మార్గం ఒకవేళ మా యందు ఉందేమో ఉంటే దాన్ని వెంటనే తొలగించుకొని మీకు నచ్చినట్టుగా మేము మారడానికి మమ్మల్ని బలమైన సాధనాలుగా వాడుకోమని ప్రభు, మమ్మల్ని అందరినీ మీ కుమారుడైన క్రీస్తు రాకడకు సిద్ధపరచమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ
క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమెఘయు నీవే, విలయం నీవే, స్థిర నిలయం నీవే. గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే. సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే. సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. వేల దూతలతో బూరధ్వనులతో మేఘమండలము పైన యూదా గోత్రపు కదమ సింహముతో కదలి వస్తుంది సేన. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.